సభాయ నమ ఆత్మబంధు నమో నమ. ఓం గం గం గణపతయే నమ. ఎవరు అమాయకులు అనేది ఈరోజు కొద్దిగా చర్చించుకుందాము. స్వామి మేము అమాయకులము అని అనుకుంటూ ఉంటారు. అమాయకుడు అంటే మాయ లేనివాడని అర్థం, అంతేకాని లేనటువంటి వాడు కాదు. భగవంతుడు ఒక్కడే అమాయకుడు. ఎవడేమి కోరినా మాయ లేకుండా ఎవరు అడిగిన వరాలన్నీ ఆశీర్వదిస్తుంటాడనమాట. వీడు మోసం చేస్తున్నాడా, వీడు మంచివాడా చెడ్డవాడా అనేది ఏమి యోచన చేయడు, తదాస్తు అంటాడనమాట. అప్పుడు మనము అందరినీ నమ్ముతాడు భగవంతుడు. అయితే నేను నువ్వు నమ్ముతున్నామా? ఎందుకు నమ్మడం లేదు? భగవంతుడినే మోసం చేయనే వాళ్ళు తెలియదు వాళ్ళకి, నన్ను నేను మోసం చేసుకుంటున్నాను అని. అది ఎప్పుడు అర్థమవుతుంది? యద్భావం తద్భవతి. ఎలాంటి నమ్మకాన్ని పెట్టుకుంటాడా అలాంటిదే నెరవేరుతుంది జీవితంలో. అంతా అయిపోయినాక ముసలి వయసులో అయ్యో నేను అట్లా చేస్తే ఇట్లా చేస్తే అది చేస్తే బాగుండే, ఇది చేస్తే బాగుండే అంటాడు అనమాట. కాబట్టి ముందొకటి వెనుకొకటి నటించే వరకు ఎప్పుడు కూడా భవితవ్యము భవిష్యత్తు లేదు. కాబట్టి దాని తగ్గట్టుగానే ఫలితం వస్తుంది. కాబట్టి పనిని కష్టం కాకుండా ఇష్టంగా ఇది నాది అనే మమేకంతో చేస్తే అందరూ కూడా చక్కగా జీవించగలుగుతున్నాము. జీవితానికి సార్థక నెరవేరుతుంది. ఇది ఈరోజు యొక్క సంఘటన. అందరూ గుర్తించండి, చక్కగా జీవించండి, జీవితాన్ని ఆస్వాదించండి, నలుగురికి మంచి చేస్తూ మంచివాడిగా కాదు గొప్పవాడిగా జీవించండి. జై గురుదేవ్ ఆచార్య రామచంద్రజీ. దాని శుభం భూయాత్.